హాయ్ ఆల్, డిజైనర్ స్టైల్లో కుర్తీ ఆర్ డ్రెస్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి మీరు స్కేల్, టేపు, ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ మార్కింగ్ చాక్ ఆర్ పెన్సిల్ ఏదైనా తీసుకోండి. ఓకే, నేను కొన్ని ఫార్ములాస్ చూపిస్తాను. దాంతో మీరు ఏ సైజ్ కుర్తీ అయినా మీరు ఈజీగా డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మీడియం సైజ్డ్ కుర్తా, సెమీ ఫిట్టెడ్ కుర్తా ఫార్ములాస్. సో ఇక్కడ ఏం చేశానంటే మేము షోల్డర్, బస్ట్, వేస్ట్ అనేది ఒక మీడియం పర్సన్కి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ బస్ట్కి 3 ఇంచెస్ ఈజ్, వేస్ట్ అండ్ హిప్కి 2 to 3 ఇంచెస్ ఈజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు మనకు అన్ని బ్యాక్ అండ్ ఫ్రంట్లో మెజర్మెంట్స్ ఎలాగా మనం డ్రాఫ్టింగ్ చేయాలి అనేది ఆల్రెడీ ఫార్ములాస్లో పెట్టి నేను చూపిస్తున్నాను. సో ఇవి మీరు తీసుకొని డైరెక్ట్గా మీరు డ్రాఫ్టింగ్ చేయొచ్చు అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్కి కొంచెం మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట డ్రాఫ్టింగ్ చేయడానికి. అట్ బస్ట్ లెవెల్, హిప్ లెవెల్ అండ్ షోల్డర్ లెవెల్లో కూడా మీరు చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ డ్రాఫ్టింగ్కి. ఎందుకంటే మనకి ఇప్పుడు బస్ట్ లెవెల్లో ఫ్రంట్ బస్ట్ ఉంటుంది, బ్యాక్ ఉండదు, హిప్ బ్యాక్ ఉంటుంది, ఫ్రంట్ ఉండదు. కాబట్టి మనం మెజర్మెంట్స్ కూడా అలాగే డిఫరెన్స్లో పెట్టాలన్నమాట. ఒక 1/4 ఇంచ్ డిఫరెన్స్ అంతే. అప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట డ్రెస్. జనరల్గా టైలర్ మెథడ్లో ఏం చేస్తారంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కలిపి ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ చేస్తారు. అలా చేస్తే మనకి ఫిట్టింగ్ ప్రాపర్గా రాదనమాట. సో అందుకే డిజైనర్ స్టైల్లో ఇలాగ డిఫరెన్స్ పెట్టి మనం డ్రాఫ్టింగ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాము. షోల్డర్ 6/3/4 అనమాట, ఎందుకంటే మనకి నెక్ డీప్ ఫ్రంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో లెంత్ వైజ్ మెజర్మెంట్స్లో ఆర్మ్ హోల్ డౌన్ అట్ 8 ఇంచెస్, వేస్ట్ 14 ఇంచెస్ 13 or 14, హిప్ at 21 ఇంచెస్ అండ్ ఫుల్ లెంత్ 28. ఎందుకంటే నేను షార్ట్ కుర్తీ చేస్తున్నాను కాబట్టి మీరు 40 or 42 తీసుకోవచ్చు. ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. అప్పుడు మనం రౌండ్ మెజర్మెంట్స్ డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షోల్డర్లో ఎంత తీసుకున్నాం, 6/3/4 కదా, అంతే మెజర్మెంట్ మనం బస్ట్ లైన్లో మార్క్ చేసుకుని అలా లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఒక బాక్స్ లాగా వీ హ్యావ్ టు డ్రాఫ్ట్ చేశాక ఇప్పుడు బస్ట్ లైన్ మీద బస్ట్ మెజర్మెంట్స్ డ్రాఫ్ట్ చేయాలి. సో ఫ్రంట్ బస్ట్ ఏంటంటే 9.5. ఓకే, వేస్ట్ 9 ఎందుకంటే మనకి డాట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాం వేస్ట్. హిప్ ఈజ్ at 10.5 ఇంచెస్ అండ్ ఫుల్ లెంత్ కూడా 10.5. హిప్ ఎంత ఉందో ఫుల్ లెంత్ అంతే పెట్టాలి, ఎందుకంటే స్ట్రైట్ కుర్తీ కాబట్టి. సో మీరు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ డెప్త్ దగ్గర హాఫ్ ఆఫ్ ఇట్ తీసుకోవాలన్నమాట. 8 ఇంచెస్ కాబట్టి 4 ఇంచెస్ పాయింట్ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇన్సైడ్ మార్క్ చేయాలన్నమాట. ఈ లైన్ పైన 1/2 ఇంచ్ ఇన్సైడ్, ఈ బస్ట్ లైన్ పై నుంచి ఒక 1/2 ఇంచ్ అప్ సైడ్ ఇలాగ మార్క్ చేయాలి. అలాగే షోల్డర్స్లోకి ఒక 1 ఇంచ్ డౌన్ మార్క్ చేయాలన్నమాట ఇలాగా. అండ్ నెక్ విడ్త్ మనకి 2.5 ఫ్రంట్ ఎప్పుడైనా. సో 2.5 మార్క్ చేసిన తర్వాత ఈ షోల్డర్ స్టోప్ని మనం నెక్ విడ్త్ నుంచి 1 ఇంచ్ డౌన్కి ఇలాగా డ్రా చేయాలి లైన్. ఇది షోల్డర్ స్లోప్ అనమాట. ఆ తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకొని మనం ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయాలి. ఈ 1 ఇంచ్ పాయింట్ని, 1/2 ఇంచ్ పాయింట్ని, షోల్డర్ స్లోప్ పాయింట్ని అలాగ ఒకటేసారి జాయిన్ చేసి ఇలాగ డ్రాప్ చేయాలి. ఓకేనా, చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ని కొంచెం మూవ్ చేసి కింద బస్ట్ లైన్ని అండ్ ఆ 1 ఇంచ్ పాయింట్ని ఇలా జాయిన్ చేయాలి కర్వ్ లాగా. సో ఇలాగా మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి డాట్ పాయింట్ మనం డ్రా చేసుకోవాలన్నమాట. సో 3.5 ఇంచెస్ మనం వేస్ట్ లైన్ పైన మార్చేయాలి ఇలాగా. తర్వాత 1/2 ఇంచ్ అటు ఇటు మార్చేయాలి ఆ పాయింట్కి. సో దట్ డాట్ మనకి ఎంత లెంత్ కావాలి అనేది మెజర్ చేస్తున్నాం. మళ్ళీ బస్ట్ లైన్ పైన 3.5 ఇంచెస్ మార్క్ చేయాలి. అలానే హిప్ లైన్ పైన కూడా 3.5 ఇంచెస్ మార్క్ చేయాలి. సో ఈ బస్ట్, వేస్ట్ అండ్ హిప్ లైన్ పైన 3.5 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత, అలాగే షోల్డర్ లైన్ పైన కూడా 3.5 మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలన్నమాట. చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు హైయెస్ట్ బస్ట్ పాయింట్ మనం నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి హైయెస్ట్ బస్ట్ పాయింట్ ఈ లైన్ పైన డ్రా చేయాలి. 9.5 to 10 ఇంచెస్ ఉంటుంది. చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేయాలన్నమాట. ఇది డాట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది.
అలాగే వేస్ట్ లైన్ నుంచి 4.5 ఇంచెస్ డౌన్ మార్క్ చేయాలి, అది డాట్ ఎండ్ పాయింట్. సో ఆ పాయింట్స్ని ఈ హాఫ్ ఇంచ్ పాయింట్ మనం మార్క్ చేసాం కదా దాంతో మనం జాయిన్ చేయాలి ఇలాగా. సో ఇది డాట్ అనమాట ఇది. సో ఫ్రంట్లో 2 డాట్స్, బ్యాక్లో 2 డాట్స్ వస్తాయి, మొత్తం 4 డాట్స్. సో 1 ఇంచ్ డాట్ అనమాట ఒక్కొక్కటి. సో 4 డాట్స్కి 4 ఇంచెస్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం ఇక్కడ వేస్ట్ లైన్ లెవెల్. సో అప్పుడు ప్రాపర్ ఫిట్టింగ్ వస్తుంది వేస్ట్. సో చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ విడ్త్ డ్రా చేయాలి. నెక్ డౌన్ 6 ఇంచెస్ జనరలీ స్టాండర్డ్. సో నెక్ విడ్త్ మనం 2.5 తీసుకున్నాం కదా, అంతే 2.5 ఇంచెస్ మళ్ళీ డ్రా చేయాలి ఇలాగా స్ట్రైట్ లైన్. తర్వాత ఒక బాక్స్ లాగా మనం నెక్ విడ్త్ నుంచి డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మనం ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ డిజైన్ మనం డ్రా చేసుకోవచ్చు. నాకు రౌండ్ కావాలి కాబట్టి నేను ఆర్మ్ హోల్ కర్వ్తో ఇలాగ రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇది రౌండ్ అయిపోతుంది. సో మనం వీఆర్ డన్ విత్ ఫ్రంట్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు బ్యాక్ ప్యాటర్న్ చేద్దాం. సో షోల్డర్ ఈజ్ 7 ఇంచెస్ అనమాట బ్యాక్ ప్యాటర్న్లో. సో మార్క్ 7 ఇంచెస్. తర్వాత లెంత్ వైజ్ మెజర్మెంట్స్ అని డ్రా చేయాలి. సో ఆర్మ్ హోల్ డెప్త్ 8 ఇంచెస్ సేమ్ యాజ్ ఫ్రంట్ ప్యాటర్న్. తర్వాత వేస్ట్ ఈజ్ అట్ 14, 13 or 14 డ్రా చేసుకోవచ్చు అండి, నేను 14 పెడుతున్నాను. సో 21 హిప్ అండ్ ఫుల్ లెంత్ విచ్ ఇస్ 28 ఫర్ మీ, షార్ట్ కుర్తీ కాబట్టి. సో ఈ పాయింట్స్ అన్నింటినీ మళ్ళీ ఇలాగే ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట, సో దట్ రౌండ్ మెజర్మెంట్స్ని మనం మార్క్ చేయడానికి. ఇప్పుడు మనం షోల్డర్ 7 ఎంత తీసుకున్నామో అలాగే బస్ట్ పైన కూడా 7 ఇంచెస్, బస్ట్ లైన్ పైన 7 ఇంచెస్ మార్క్ చేసి ఇలాగా షోల్డర్ నుంచి ఇలా ఒక బాక్స్ డ్రా చేయాలన్నమాట, సో దట్ మనం ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి. ఇప్పుడు బస్ట్ లైన్ పైన బస్ట్ మెజర్మెంట్ డ్రా చేయాలి 9/4. తర్వాత వేస్ట్ ఈజ్ 9 ఇంచెస్. హిప్ ఈజ్ 10 3/4 అండ్ కింద బాటమ్ లైన్ కూడా 10 3/4 అనమాట. హిప్ ఎంత ఉందో అంతే పెట్టాలి, ఎందుకంటే స్ట్రైట్ కుర్తీ కాబట్టి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. సో ఇప్పుడు మనం నెక్ విడ్త్ ఎంత అంటే 2 3/4 అనమాట బ్యాక్కి. సో 2 3/4 మార్క్ చేశాక షోల్డర్స్లోకి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేయాలి. సో ఆ నెక్ విడ్త్ పాయింట్ నుంచి ఈ షోల్డర్ స్లోప్కి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ స్లోప్ వస్తుంది మనకి. ఓకే, సో ఈ ఆర్మ్ హోల్లో మనము 8 ఇంచెస్ కాబట్టి 4 ఇంచెస్ మార్క్ చేసి అలాగా మిడ్ పాయింట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 90 degrees యాంగిల్లో ఈ బస్ట్ లైన్ నుంచి ఒక 1 ఇంచ్ అలా మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకొని మనము ఆ 1 ఇంచ్ పాయింట్ని, బస్ లైన్ పాయింట్ని, ఆ షోల్డర్ స్లోప్ లైన్ని ఇలాగ జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు మనం బ్యాక్ డాట్ పెట్టాలి. సో హాఫ్ ఆఫ్ ద వేస్ట్ లైన్ అనమాట, 9 ఇంచెస్ పెట్టాం కదా, 4.5 ఇంచెస్ మార్క్ చేయాలి. అలాగే బస్ లైన్ పైన కూడా 4.5 మార్క్ చేయాలి, హిప్ పైన కూడా 4.5 మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ డౌన్ మనము బస్ట్ లైన్ నుంచి మార్క్ చేయాలి అండ్ 4.5 ఇంచ్ డౌన్ వేస్ట్ లైన్ నుంచి మార్క్ చేయాలి, ఎందుకంటే డాట్ స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్స్ అనమాట ఇవి. సో మార్క్ చేసిన తర్వాత ఈ పాయింట్ని, ఆ 1/2 ఇంచ్ పాయింట్ని అలాగా వీ హ్యావ్ టు జాయిన్. సో మనకి బ్యాక్ డాట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనము నెక్ విడ్త్ ఎప్పుడైనా బ్యాక్ 1 ఇంచ్ అనమాట స్టాండర్డ్. సో 1 ఇంచ్ డౌన్, నెక్ డౌన్ తీసుకొని నెక్ విడ్త్కి ఆ 1 ఇంచ్ డౌన్కి మనం ఇలా జాయిన్ చేయాలి.
సో వీఆర్ డన్ విత్ ద బ్యాక్ ప్యాటర్న్ అండి. సో నెక్స్ట్ మీకు వీడియోలో నేను ఇది ఎలాగ ఫ్యాబ్రిక్ పైన వేసి మనం కట్ చేయాలి, అలోవెన్స్ ఎలా వేయాలి అని చూపిస్తానండి. హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.